హలో గైస్, చాలా మెంబర్స్ వచ్చి పేమెంట్ గురించి మాత్రమే క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నారు. ఇంకా కొన్ని మెంబర్స్ వచ్చి మైవిత్రస్ కంపెనీ మీద వేసిన కేసు వచ్చి ఏం సిచ్యువేషన్లో ఉంది, దాని గురించి అప్డేట్ అనేది చెప్పండి అని చాలా మెంబర్స్ వచ్చి అడుగుతున్నారు. సో ఈ వీడియోస్లో దాని అన్నిటికీ నేను రిప్లై అనేది ఇస్తున్నాను. సో అందువల్ల మీరు ఈ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేసి చూసారంటే నేనేం చెప్పాను నిజంగానే ఏం జరిగిందని మీకు అండర్స్టాండ్ అవ్వదు. సో అందువల్ల చెప్తున్నాను, స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, ఓకేనా. సో దానికి ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా. సో లేట్ చేయకుండా రండి ఇప్పుడు ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చాలా మెంబర్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మైవిత్రస్ కంపెనీలో ఎప్పుడు పేమెంట్ వేస్తారని చాలా మెంబర్స్ క్వశ్చన్ అడిగారు. దానికి ఇప్పుడు నేను రిప్లై అనేది ఇస్తాను. మైవిత్రస్ కంపెనీలో మీరు ఏ ప్లాన్లోనే ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా జాయిన్ చేసి ఉండొచ్చు. మీకు పేమెంట్ గురించి అప్డేట్ చెప్పాలంటే ఓన్లీ మన మైవిత్రస్ కంపెనీ ఎండి సార్ మాత్రమే అప్డేట్ అనేది చెప్పాలి. ఎందుకంటే మైవిత్రస్ కంపెనీకి వాళ్ళే ఎండి గారు. సో మైవిత్రస్ కంపెనీలో ఏం చెయ్యాలి, ఎప్పుడు పేమెంట్ వెయ్యాలని వాళ్ళు మాత్రమే డిసైడ్ చేయాలి. మైవిత్రస్ కంపెనీలో ఎప్పుడు పేమెంట్ వేస్తారని మీరు డైరెక్టర్స్ దగ్గర క్వశ్చన్ అడిగారంటే వాళ్ళు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకే మన మైవిత్రస్ ఎండి సార్ మాత్రమే చెప్పాలి. సో అందువల్ల మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్తున్నాను, మైవిత్రస్ కంపెనీలో మీకు పేమెంట్ గురించి అప్డేట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండి గారు వచ్చి జైలు నుంచి రావాలి. అది ఈ కేసు అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఎండి గారు బయట రావచ్చు. అట్లా లేదంటే ఇప్పుడు ప్రజెంట్లో ఈ కేసు అనేది హైకోర్టులో అప్పీల్ చేశారు. సో అక్కడ మళ్ళీ హియరింగ్ అనేది జరుగుతాయి. సో అక్కడ ఒకవేళ మైవిత్రస్ ఎండి సార్కి బెయిల్ అనేది అక్సెప్ట్ చేశారంటే త్వరగానే మన మైవిత్రస్ ఎండి సార్ వచ్చి బయట వచ్చేసి మీకు పేమెంట్ గురించి అప్డేట్ అనేది ఇస్తారు. సో దీని లోపల మీరు పేమెంట్ గురించి ఒక అప్డేట్ అనేది చెప్పండి, ఎప్పుడు నాకు పేమెంట్ అనేది వస్తాయని మీరు క్వశ్చన్ రైజ్ చేశారంటే కన్ఫామ్గా మీకు పేమెంట్ గురించి ఎటువంటి అప్డేట్ అనేది కంపల్సరీగా రాదు. ఎందుకంటే మైవిత్రస్ ఎండి సార్ వచ్చి ఎప్పుడు పేమెంట్ గురించి అప్డేట్ ఇస్తారు అప్పుడే నాకు పేమెంట్ గురించి అప్డేట్ అనేది వస్తుంది. సో దాన్ని నేను మీకు ట్రాన్స్లేట్ చేసి మన వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దాన్ని మీరు చూసి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ లోపల ఏదో ఒక యూట్యూబర్ వచ్చి పేమెంట్ అనేది ఇప్పుడు వస్తుంది, రేపటికి వస్తుంది, 2 months తర్వాత పేమెంట్ అనేది వస్తుందని ఎవరైనా చెప్పారంటే కన్ఫామ్గా అది ఫేక్గా ఉండొచ్చు. ఎండి గారు ఎప్పుడు చెప్తారంటే ఫస్ట్ వాళ్ళు బయటకు రావాలి, బయట వచ్చిన తర్వాతనే మీకు పేమెంట్ గురించి అప్డేట్ అనేది ఇస్తారు. అప్డేట్ ఇచ్చిన తర్వాత నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను, ఓకేనా. తర్వాత చాలా మెంబర్స్ అడుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే మైవిత్రస్ కంపెనీ మీద వేసిన కేసు వచ్చి ఎందుకు ఇంత డిలే అవుతుంది, త్వరగా ఆ ఎంక్వైరీ అనేది కంప్లీట్ చేసేసి ఏదైనా ఒక అప్డేట్ అనేది చెప్పొచ్చు కదా, ఏదైనా ఒక తీర్పు అనేది చెప్పారంటే మనం కూడా ఏదైనా ఒక డిసైడ్ అనేది చేసుకోవచ్చు అని చాలా మెంబర్స్ వచ్చి క్వశ్చన్ అనేది రైజ్ చేస్తున్నారు. సో దానికి నేనేం చెప్తున్నానంటే మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చి రియాలిటీ. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. మీరందరూ చాలా సినిమాస్ అనేది చూసి కేసు అనేది ఇప్పుడు వేస్తే 1 or 2 weeksలో క్లోజ్ అయిపోతుంది అని మీరు ఒక డ్రీమ్లో ఉంటున్నారు. సో అట్లా లేదు. మైవిత్రస్ మీద కేసు అనేది వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఆ కేసు వేసిన తర్వాత ఇప్పటి వరకు ఎంక్వైరీ అనేది చేశారు. సో ఇంక మీద ఏదైనా ఒక డిసైడ్ అనేది తీసుకుంటారు. మైవిత్రస్ ఎండి సార్ వచ్చి సరెండర్ అవ్వక ముందే ఇలా ఒక అప్డేట్ అనేది ఇచ్చేసి సరెండర్ అయ్యారు. ఏం చెప్పారంటే ఈ కేసు వచ్చి మ్యాక్సిమం 2 months వచ్చి జరగవచ్చు, ఆ లోపల నేను బెయిల్కి అప్లై చేస్తాను. ఆ బెయిల్ అనేది అక్సెప్ట్ చేశారంటే కంపల్సరీగా బయట వచ్చేసి నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఒకవేళ బెయిల్కి వాళ్ళు అప్రూవల్ చేయలేదంటే ఈ కేసు వచ్చి మ్యాక్సిమం 2 months వచ్చి రన్ అవ్వచ్చు. సో దానిపైన ఈ కేసు మీద డిలే అవ్వదు. మ్యాక్సిమం 2 months లోపల ఈ కేసు అనేది కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు మీరు మైవిత్రస్ కంపెనీని నమ్ముకొని ఇంతవరకు మీరు వెయిట్ చేశారు. సో ఈ 2 months మాత్రం మీరు వెయిట్ చేయండి. ఎలాగైనా ఏదైనా ఒక మంచి విషయాన్ని నేను మీ దగ్గర అప్డేట్ చేస్తానని మన ఎండి సారు మన దగ్గర చెప్పేసి సరెండర్ అయ్యారు. సో దాన్ని నేను మీకు మళ్ళీ రిమైండర్ చేస్తున్నాను. సో మీరు వెయిట్ చేయండి. మన మైవిత్రస్ ఎండి సార్ వచ్చి కంపల్సరీగా బయట వచ్చేస్తారు. వచ్చేసి ఏదైనా ఒక మంచి ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా మీకు షేర్ చేస్తారు. సో అప్డేట్ గురించి ఇంకా మీద మన మైవిత్రస్ కంపెనీ ఎలా రన్ అయిపోతుంది, సో ఇలా మంచి విషయాన్ని మీ దగ్గర షేర్ చేస్తారు. సో అంతవరకు మీరు వెయిట్ చేయండి, ఓకే గైస్. ఫైనల్గా ఈ వీడియోస్లో నేను మీ దగ్గర చెప్తున్న ఒక విషయం ఏంటంటే మైవిత్రస్ కంపెనీ మీద కేసు అనేది వేశారు. ఆ కేసు అనేది ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది. సో ఈ లోపల మీరు పేమెంట్ గురించి అప్డేట్ అనేది అడిగారంటే నా దగ్గర అప్డేట్ అనేది లేదు. పేమెంట్ గురించి అప్డేట్ ఇవ్వాలంటే ఎండి గారు మాత్రమే ఇవ్వాలి. ఆ ఎండి గారు బెయిల్ వచ్చారంటే కంపల్సరీగా పేమెంట్ గురించి అప్డేట్ ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత నేను మీకు ఆ వీడియోస్ని షేర్ చేస్తాను.
ఈ లోపల మైవిత్రస్ కంపెనీ గురించి, మైవిత్రస్ కేస్ గురించి నేను మీ దగ్గర రెగ్యులర్గా అప్డేట్ అనేది చేస్తాను. మీకు ఈ అప్డేట్స్ అన్నీ కావాలి, సో మైవిత్రస్ కేస్ గురించి నాకు రెగ్యులర్గా అప్డేట్ అనేది కావాలంటే మాత్రం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్ వేసుకోండి. ఒకవేళ ఈ అప్డేట్ అన్నీ నాకు వద్దు, మైవిత్రస్ కంపెనీలో ఎప్పుడు పేమెంట్ గురించి అప్డేట్ వస్తుందో అప్పుడు మాత్రం చెప్పండి అని చెప్పారంటే తమ్లైన్లో దాని గురించి డీటెయిల్గా టైటిల్ అనేది మెన్షన్ చేస్తాను. అప్పుడు మాత్రం ఆ వీడియోస్ని చూసి మీరు అప్డేట్ అనేది తెలుసుకోండి. సో మళ్ళీ పేమెంట్ గురించి మీరు కమెంట్లో అడిగారంటే నా దగ్గర దానికి ఆన్సర్ అనేది లేదు. ఎండి గారు ఎప్పుడు పేమెంట్ గురించి అప్డేట్ చేస్తారో అప్పుడే నా దగ్గర వచ్చి అప్డేట్ అనేది ఉంటుంది. సో అప్పుడే నేను మీకు షేర్ చేస్తాను, ఓకేనా. సో ఈ లోపల చాలా మెంబర్స్ వచ్చి మైవిత్రస్ కంపెనీ అనేది ఫేకు, మైవిత్రస్ కంపెనీని క్రియేట్ చేసింది ఫ్రాడ్ చేయడానికి అని చాలా మెంబర్స్ వచ్చి కమెంట్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు. సో దాని అన్నింటికీ నేను రిప్లై ఇవ్వాలని అవసరం లేదు. ఎందుకంటే వన్స్ అగైన్ వాళ్ళు ప్రీవియస్గా మన మైవిత్రస్ కంపెనీ ఎలా రన్ చేసింది, ఎంత మెంబర్కి వచ్చి పేమెంట్ అనేది వేసిందని వాళ్ళు రిమైండర్ చేస్తే చాలు. మైవిత్రస్ కంపెనీ జెన్యున్గా రన్ చేసిందా, మైవిత్రస్ కంపెనీ ఇప్పటివరకు ఎంత మెంబర్స్కి పేమెంట్ అనేది వేసిందని వాళ్ళు ఒకసారి థింక్ చేస్తే చాలు, వాళ్ళకి నిజమే అర్థమవుతుంది, ఓకేనా. సో ఓకే గైస్, ఈ వీడియోస్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంటాయి నేను నమ్ముతున్నాను. ఈ వీడియో గురించి మీరు ఏదైనా చెప్పాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. సో సీన్ అయితే నెక్స్ట్ వీడియో, బాయ్ గైస్.